నమస్తే స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మే 14 తర్వాత చాలా శుభమైనటువంటి వార్త. గురుబలం బాగా పెరిగింది. మరి అందువలన పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహాల పిల్లలు వివాహాలు అయ్యి పిల్లలు లేనటువంటి వాళ్ళకు కూడా పిల్లలు కలగడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రైతులు ఇటువంటి వాళ్ళంతా కూడా లాబ్ధి పొందడానికి మే 18 తర్వాత అవకాశాలు ఉన్నాయి. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు సక్సెస్ అనేటటువంటిది మీకు ఎక్కువగా కనబడుతుంది, సక్సెస్ రేటు. కాబట్టి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, సెంట్లు, జమ్స్, కాస్మెటిక్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా మీకు రాణింపు అనేటటువంటిది చాలా చక్కగా ఉంటుంది. ఫారెన్ యాత్రలకు వెళతారు. ఏమండి మరి అప్పులు చేసి బిజినెస్లు పెట్టామండి అని ఎంతకాలం బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళకి కాస్త ఊరట అనేటటువంటిది లభించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి దేవాలయాలకి అధికంగా వెళ్ళడము, ఆశ్రమాలు ఇవన్నీ కూడా చూడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా మనకి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం లాస్ట్ ఇయర్ అంతా కూడా ప్రయత్నించారు. లాస్ట్ వారం మరి అప్పుడు అవ్వలేదు, కానీ ఇప్పుడు మే 14 తర్వాత మనకి ప్రమోషన్స్ విషయంలో కాస్త ముందడుగు వేయడానికి అవకాశాలనే చక్కగా ముందుకు వెళ్తారు. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారి అందరికీ కూడా సోదరుల డెవలప్మెంట్ అనేటటువంటిది బ్రహ్మాండంగా మీకు ముందుకు వెళ్తారు. చక్కగా అనుకున్న పనులన్నీ సాధిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళ ఇంటర్వ్యూలకు వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క కోల్డ్ స్టోరేజులు, ఈ మటన్ షాపులు, చికెన్ షాపులు ఇలాంటి వాళ్ళకి లాభాలు వస్తాయి. వాళ్ళకి ముందుకు వెళ్తారు. కానీ అవి క్షేమతరమైనటువంటి పాపంతో కూడుకున్నటువంటివి కదా, ఇవన్నీ కట్ చేసేయాలి. ఇవన్నీ కూడా ప్రాణ నష్టం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి వ్యాపారాల కంటే కూడా బాగున్నప్పటికీ కూడా వేరే వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే పిల్లల పైన దాని ప్రభావం పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని అర్ధాష్టమంలో ఉన్నాడు. కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే చక్కగా మనకి ఈ యొక్క రావి చెట్టును చూసుకోండి. రావి చెట్టుకు బకెట్ నీళ్లు పోసి చక్కగా మీరు ఈ యొక్క ఓం శరైశ్చరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు జపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.